హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏ టైంలో మీట్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలామంది డౌట్స్ అరైజ్ చేస్తూ ఉంటారు. సో దీనికి మెయిన్గా ఏంటంటే యూజువల్గా ఉమెన్కి ఉన్న ఒక 28 డేస్ సైకిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో యూజువల్గా అయితే 14th డే అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనకి యూజువల్గా మీరు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా యూజువల్గా డాక్టర్స్ ఏం చేస్తారంటే సెకండ్ డే అనేది స్కాన్ చేసి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీకు ఏదైనా జస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్కి కానీ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒకసారి 10th డే ఒకసారి స్కాన్ చేస్తారు, ఎగ్ పెరుగుతుందా లేదా అని. మళ్ళీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ 12th డే అలా మళ్ళీ స్కాన్ చేస్తారు. సో యూజువల్గా ఈ ఫర్టైల్ పీరియడ్ అంటే డేట్ వచ్చిన తర్వాత యూజువల్గా 10వ రోజు తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ మీట్ అవుతున్నట్లయితే ఆ 4 to 5 days ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ద ఫర్టైల్ పీరియడ్. సో దీన్ని మరి ఎలా చెక్ చేసుకోవాలి? ప్రతి పేషెంట్ మరి స్కాన్కి వెళ్ళాల్సిందేనా అంటే యూజువల్గా చాలామంది ఎల్హెచ్ కిట్స్ అనేవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గరే ఎల్హెచ్ కిట్స్ అనేవి యూరినరీ కిట్స్ ఉంటాయన్నమాట. సో ఈ యూరినరీ కిట్స్ ఈ ఫర్టైల్ పీరియడ్లో అంటే ఈ 11th డే 12th డే అలా మార్నింగ్ నైట్ మీరు ఒక 2 times చెక్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎప్పుడైతే 2 lines వస్తాయో సో అప్పటి నుంచి మీ ఫర్టైల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆ 1 or 2 days మీరు డైలీ మీట్ అయినట్లయితే యూజువల్గా ఫర్ ఫర్టిలిటీ కోసం మనకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అడుగుతూ ఉంటారు మీట్ అవ్వచ్చా లేదా అనేది. సో మిగతా డేస్లో అన్ని డేస్లో మీట్ అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ ఆ 2 or 3 daysలో మీట్ అయినట్లయితే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.